వెల్కమ్ టు PM7 వార్తలు. మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలోని మైనారిటీ విద్యార్థుల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కళాశాలలో సంప్రదాయ విద్యతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI మరియు ఉపాధినిచ్చే నైపుణ్యాభివృద్ధి శిక్షను పెద్దపీట వేయాలని సూచించారు. SC, ST, BC గురుకుల విద్యార్థులకు అందుతున్న తరహాలోనే మైనారిటీ విద్యార్థులకు కూడా ప్రోత్సాహాలు అందించాలని నిర్ణయించారు. గ్రూప్ 1, 2, 3 ఉద్యోగాలకు ఎంపికైన మైనారిటీ అభ్యర్థులకు ఆసక్తి ఉంటే వారినే మైనారిటీ సంక్షేమ శాఖలో ప్రత్యేక బాధ్యతలో నియమించాలని సూచించారు. ఇమాం మరియు మౌజంలకు ఇచ్చే గౌరవ వేతనాన్ని ఎటువంటి జాప్యం లేకుండా క్రమం తప్పకుండా విడుదల చేయాలని ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా సర్వమత సామరస్యం ఉట్టిపడేలా గుడితో పాటు మసీదు, చర్చు మరియు గురుద్వారాలను నిర్మించాలని అధికారులకు తెలిపారు. భూముల లభ్యతను బట్టి మైనారిటీల కోసం కబర్స్థాన్లకు స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సాధారణ ఆటోలకు ఎలక్ట్రిక్ ఇంజన్లు అమర్చే రెట్రోఫిట్టింగ్ ప్రక్రియను చేపడతామన్నారు.